బ్రిటన్లో ఇటీవల వలస వ్యతిరేక ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. ఇది కేవలం వీధుల్లో జరిగే నిరసనలకు మాత్రమే పరిమితం కాకుండా దేశ రాజకీయాల్లో, ఆర్థిక వ్యవస్థలో కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ ఆందోళనలకు ప్రధాన కారణం పెరుగుతున్న వలసదారుల సంఖ్య. దీనివల్ల వనరులపై ఒత్తిడి, నిరుద్యోగం పెరుగుతుందనే భయంతో బ్రిటన్లో ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. చాలా మంది బ్రిటిష్ పౌరులు తమకు ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయని, ప్రజారోగ్యం, విద్య వంటి సేవలపై భారం పడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆందోళనలను ప్రధానంగా 2 రకాల సమూహాలు నిర్వహిస్తున్నాయి. మొదటిది బ్రిటన్ ఫస్ట్, ఇంగ్లీష్ డిఫెన్స్ లీగ్ వంటి జాతీయవాద గ్రూపులు. వీరు బహిరంగంగా వలసవాదులకు వ్యతిరేకంగా నిరసనలు, ర్యాలీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ నిరసనలు కొన్ని సందర్భాల్లో హింసాత్మకంగానూ మారుతున్నాయి. రెండోది సాధారణ పౌరులు, స్థానిక సంఘాలు. వీరు ఆందోళనలను బహిరంగంగా కాకుండా రాజకీయ నాయకులపై ఒత్తిడి తేవడం ద్వారా, సామాజిక మాధ్యమాల్లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడం ద్వారా తమ నిరసనను తెలియజేస్తున్నారు.